మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, మనం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గొల్లపురం మండలంలో ఉన్నాము. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారు పోలింగ్ సరళిని పరిశీలించడానికి అయితే నియోజకవర్గం మొత్తం కూడా పర్యటిస్తున్నారు. ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం ఎస్విఎస్ఎన్ వర్మ గారు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పోలింగ్ సరళి చూస్తుంటే మీకు ఎలా ఉంది? పోలింగ్ సరళి చూస్తుంటే తెలుగుదేశం సంబంధించిన బలం అంతా కూడా 100% జనసేన పార్టీకి ట్రాన్స్ఫర్. అదేవిధంగా జనసేన పార్టీకి ఉన్న బలం అంతా కూడా 100% ట్రాన్స్ఫర్. రెండు బలాలు కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీని చిత్తుగా ఓడిస్తారు. ఆల్రెడీ బూత్ ఏజెంట్లు లేరు, ఆల్రెడీ రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. ఇరవాళ్ళలో తిరగనీయలేదు ఎంపీ గారిని, పోలీసులు వలయంలో తిరుగుతుంది ఆవిడ. అంటే ఒక వ్యక్తి ఇన్ని సంవత్సరాలు కనపడలేదు, మనం అధికారం ఇచ్చినా అని చెప్పి వంగా గీత మీద ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. అది మరి కరెక్ట్ కాదు విధానం. ఆవిడ కూడా మొన్న అక్కడ ఉప్పాడ జంక్షన్లో నటించిన విధానం అది కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు. అంటే నువ్వు ఏదైనా వచ్చి కష్టపడి నీకు ఏదైనా అన్యాయం జరిగితే ప్రజలు హర్షిస్తారు, బాధపడినా ఓదారుస్తారు. ఏమీ కష్టపడకుండా మనిషే కనపడకుండా 10 ఏళ్ళు వంగా గీత ఇష్టం వచ్చినట్టు స్థాయి మరిచి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని విమర్శించడం. 10 నిమిషాల్లో వస్తారా? 10 నిమిషాలు కదా, 5 నిమిషాల్లో తీసుకొస్తాను పవన్ కళ్యాణ్, అందులో తేడా ఏం లేదు. నువ్వు ఇంకా కోనసీమ నుంచి కారు ఎక్కువ వచ్చి లోపల నీకంటే వచ్చి పని చేసుకుని మళ్ళీ వెళ్తాడు ఆయన. జాత ఏంటంటే ఇక్కడ అందరూ స్ట్రాంగ్గా ఉన్నాం, బలంగా ఉంది. 100% ఎలా ఉందంటే చూస్తుంటే 90% మన పవన్ కళ్యాణ్ గారికి పడే విధానంలో ఉంది. అంచేత అందరూ కూడా 2 శ్రేణులు, టీడీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు. నేను ఇప్పుడు వరకు దగ్గర లేదంటే 24 గ్రామాలు తిరిగాను. పిఠాపురం మండలంలో 11, మొత్తం గొల్లపురం మండలం కంప్లీట్ చేశాను. ఇది మున్సిపాలిటీ కంప్లీట్ చేస్తాను. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచే క్యూ లైన్లో భారీ ఎత్తున వృద్ధుల దగ్గర నుంచి వికలాంగుల దగ్గర నుంచి అందరూ కూడా భారీ ఎత్తున అయితే క్యూ లైన్లో నిలబడడం అయితే జరిగింది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా? ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోద్దా అని చెప్పి కూర్చొని ఉన్నారు. అది అందుకనే పొద్దుటే రావడానికి కారణం ఏంటంటే దరిద్రం వదిలిపోతే దండం పెట్టచ్చు, హాయిగా ఇలా ఉండొచ్చు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ అండలో అని చెప్పి. ఈ దంతమూరులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము బలపరిచిన కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ సందర్భంగా ఈరోజు మా సొంత గ్రామంలో వచ్చి ఓటు సద్వినియోగం చేసుకోవడం జరిగింది.